Number 96. The difference between LCM and HCF of two numbers is 133. ఈ 133 ఏంటట? LCM మైనస్ HCF ఈజ్ ఈక్వల్ టు 133. మ్యాథ్స్లో మనం ఇట్లా ఇచ్చిన దాన్ని ఒక ఈక్వేషన్ రూపంలో రాసుకోగలగాలి. తర్వాత ఇఫ్ ద LCM ఈజ్ 20 టైమ్స్ ద HCF, అంటే LCM అనేది HCF కంటే 20 టైమ్స్ పెద్దది. సో దేన్ని ఎట్లా రాసుకోవాలి? LCM ఈజ్ అంటే LCMను మనము మార్చేస్తున్నాం ఎందులోకి? HCFలోకి. 20 టైమ్స్ ఆఫ్ వాట్? HCF. అంటే LCM నేను 20H అని రాసుకుంటున్నా, మైనస్ హెచ్కు హెచ్ ఈజ్ ఈక్వల్ టు 13. ఇప్పుడు 20H మైనస్ హెచ్ అంటే ఎంత? 19H. హెచ్ అంటే HCF అన్నమాట. ఈజ్ ఈక్వల్ 133. 133. 19 1s 19, 9 7s 63 కాబట్టి 7s అవుతుంది. సో HCF ఎంత ఇక్కడ? 7. మరి LCM ఎంత అవుతుంది అప్పుడు? 20 టైమ్స్ ఆఫ్ దిస్ 1. 20 into 7 అవుతుంది, అంటే 140. LCM తెలుసు, HCF తెలుసు, రెండు నంబర్లు అవి. అండ్ వాటిలో ఒక నంబర్, వన్ ఆఫ్ ద నంబర్ ఈజ్ 35. A ఈజ్ ఈక్వల్ టు 35, B ఈజ్ ఈక్వల్ టు ఎంత? మనకు LCM ఇంటూ HCF అంటే 7 into 140 ఈజ్ ఈక్వల్ టు 35 into B. సో ఆ ఈక్వేషన్ ప్రకారం రాసుకుంటే మనకి ఏమిటి? 35 into B ఈజ్ ఈక్వల్ టు 7 into 140. క్యాన్సలేషన్. 35 1s 35 4s 7 4s 28. సో అనదర్ నంబర్ ఈజ్ హియర్ 28, థర్డ్ ఆన్సర్. తర్వాత ద నంబర్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్ ఫ్రమ్ 1 to 100 ఈజ్. సో 1 to 100 మధ్యలో ఉండేటివి 25 ప్రైమ్ నంబర్స్. 1 to 50 ఎన్ని అని అంటే 15 ప్రైమ్ నంబర్స్. సో ఇది డైరెక్ట్గా మనకి ప్రైమ్ నంబర్స్ యొక్క యావరేజ్ అట్లా అడుగుతూ ఉంటారు. సో ఏ ప్రైమ్ నంబర్స్ అనేది కూడా ఈజీగా నేను ప్రైమ్ నంబర్స్ పైన, ఫ్యాక్టర్స్ పైన ఒక వీడియో ఉంది. ఆ ప్రైమ్ నెంబర్స్ని ఈజీగా ఎట్లా గుర్తుపెట్టుకోవాలో కూడా అందులో ఉంటుంది, అవసరమనుకుంటే చూడండి. ఫ్యాక్టర్స్ అది వెరీ బేసిక్ వీడియో. నెక్స్ట్ 98 క్వశ్చన్ నెంబర్. 1/10 ఆఫ్ ఏ టవర్ ఈజ్ కలర్డ్ గ్రీన్. సో ఇదేమిటి? ఫ్రాక్షన్స్కి వచ్చేసినాం. ఫ్రాక్షన్స్లో టోటల్ను ఏమనుకోవాలంటే 1 అనుకోవాలి, పర్సంటేజెస్లో 100 అనుకోవాలి, రేషియోస్లో ఆ రేషియోస్ యొక్క టోటల్ అనుకోవాలి. సో ఇక్కడ ఈ 1/10 అనేది ఒక ఫ్రాక్షన్. సో 1/10 ఆఫ్ ఎ టవర్. ఆఫ్ ఎ టవర్ అంటే ఆ టవర్ ఎంత? 1. అందులో 1/10 ఏంటిది? 1/10 అనేది కలర్డ్ గ్రీన్. ఆ 1 అనే దాంట్లో మొత్తం టవర్లో ఒక 1/10 మాత్రం ఏమేశారు? గ్రీన్. ఇది గ్రీన్ కలర్. 1/20 కలర్డ్ వైట్. 1/20 అనేది కలర్డ్ వైట్. 1/30 ఈజ్ కలర్డ్ రెడ్. 1/30 కలర్డ్ రెడ్. అండ్ ద రెస్ట్ ఈజ్ కలర్డ్ బ్లూ. ఆ రెస్ట్ అంటే మిగిలింది ఎంతనో కొంత ఉంటుంది, రెస్ట్ అంటే మిగిలింది బ్లూ అన్నమాట. సో రెస్ట్ అంటే ఎట్లా వస్తుంది? మొత్తంలో నుంచి ఈ 1/10 గ్రీన్ పార్ట్ని తీసేయాలి, వైట్ పార్ట్ని తీసేయాలి, రెడ్ పార్ట్ని తీసేస్తే మనకి ఏమొస్తుంది? గ్రీన్, మన బ్లూ పార్ట్ వస్తుంది. సో ఆ బ్లూ పార్ట్ ఎంతనో చూద్దాం, కనుక్కుంటాం అనుకోండి. దెన్ ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద బ్లూ పోర్షన్ ఈజ్ 14 meters 70 centimeters. సో ఏ ఫ్రాక్షన్ వాల్యూ ఇచ్చాడు? ఇక్కడ గ్రీన్ ఫ్రాక్షన్ ఇవ్వలే, వైట్ ఫ్రాక్షన్ ఇవ్వలే, రెడ్ ఫ్రాక్షన్ ఇవ్వలే, టోటల్ ఫ్రాక్షన్ ఇవ్వలే, కానీ బ్లూ ఫ్రాక్షన్ ఇచ్చాడు. బ్లూ ఫ్రాక్షన్ మనకు ఎట్లా? ఈ టోటల్ నుంచి ఇవన్నీ పార్ట్స్ తీసేస్తే వస్తుందన్నమాట, దాన్ని ఇచ్చాడు. సో వచ్చిన ఫ్రాక్షన్ని మనం 14 meters 70 centimeters లేదా 14.7 meters అని రాసుకోవచ్చు. రాసుకొని అప్పుడు లెంత్ ఆఫ్ ద టోటల్ టవర్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇప్పుడు మనము ఈజ్ ఈక్వల్ టు 10కి 20కి 30కి LCM ఎంత? ఈ పక్కన జీరోస్ ఉన్నాయి కాబట్టి ఒక 0 రాసుకుందాం LCMలో. మిగిలిన ఏంటి? 1 2 3. 1 2 3లకు LCM ఏంటిది? 1 పక్కన పెట్టండి. 2 3 రెండు ప్రైమ్ నెంబర్స్ కాబట్టి వాటి మల్టిప్లై చేయాలి. సో 1 into 2 into 3 అంటే 60. 60 ఈజ్ ద LCM. 60 into 1 60 మైనస్ 10 6 కాబట్టి 6, 20 3 కాబట్టి 3, నెక్స్ట్ 30 2 కాబట్టి 2 ఈజ్ ఈక్వల్ టు 6 - 3 9 - 2 11. 60 - 11 అంటే 49 మనకి 60 వస్తుంది. ఏంటిది? బ్లూ యొక్క పార్ట్ అన్నమాట. బ్లూ యొక్క ఫ్రాక్షన్ ఎంత? 49/60. ఈ 49/60 అనేది ఎంతకు ఈక్వల్ అంటున్నాడు? 14.7 మీటర్స్కి ఈక్వల్. అయితే టోటల్ లెంత్ ఎంత? టోటల్ లెంత్ ఎంత అనుకున్నాము? 1 అనుకున్నాము.
సో 1 ఎంత అవుతుంది? 1 ఎంత అవుతుంది అని అంటే ఇక్కడ x ఈజ్ ఈక్వల్, ఇది x అనుకుంటే x ఈజ్ ఈక్వల్ టు, ఇది మనకు డైరెక్ట్లీ ప్రపోర్షనాలిటీ కాబట్టి ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనాలిటీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మ్యాథమెటిక్స్, ఎస్పెషల్లీ ఆర్థమెటిక్లో. సో ఆర్థమెటిక్లో మీకు ఇవన్నీ మనము టాపిక్స్ చేద్దాము. సో ముందుగా ఇక్కడ ప్రపోర్షనాలిటీ కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 14.7 ఇంటూ రివర్స్ రాయాలి 1/49/60 అంటే 1/49/60 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 14.7 ఇంటూ పైనకి రాస్తే 60/49 అవుతుంది. సో 7 7s 7 2s 0.1, 7 1s 0.3 ఈజ్ ఈక్వల్ టు, ఒక పాయింట్ ఉంది 0 ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది, 3 6 18. సో 18 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 18 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ 4.7 బార్, పాయింట్ తర్వాత బార్ ఉన్నదే ఒకటే ఉంది కాబట్టి చూడండి దీన్ని మొత్తం ఫస్ట్ టోటల్గా రాసుకొని 47 రాసుకొని బార్ లేని దాన్ని తీసేయాలి. పాయింట్ అవతల ఉన్నా సరే, పాయింట్ యువతల ఉన్నా సరే, టోటల్ మైనస్ వితౌట్ బార్, టోటల్ మైనస్ వితౌట్ బార్, వితౌట్ బార్ ఏముంది 4 డివైడెడ్ బై, ఇప్పుడు ఈ పాయింట్ తర్వాత మనకి ఒకటే ఉంది కదా ఇది, సో బార్ ఉన్నది ఒకటే ఉంది కాబట్టి 9. సో 47 - 4 అంటే 43/9. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ 4. నెక్స్ట్, రాజు అండ్ రాము వన్ ఏ లాటరీ, క్వశ్చన్ నెంబర్ 100, అండ్ అగ్రీడ్ టు షేర్ ఇన్ ద రేషియో 3:4. చూడండి షేరింగ్ 3:4. రాజుకు 3 ఇస్తే రాముకు 4 తీసుకుంటాడు. ఇఫ్ రాము రిసీవ్డ్ 780, చూడండి ఆ రేషియోలోనేమో పార్ట్స్ ఉంటాయి, 3 parts 4 parts, టోటల్ పార్ట్స్ 7 parts. 7 వస్తే వాళ్ళకి 3 ఒకతను తీసుకుంటాడు, 4 ఒకతను తీసుకుంటాడు. ఇందులో ఈ 780 అనేది ఈ రేషియోలో 3కి ఈక్వలా, 4కి ఈక్వలా, 3 + 4కి ఈక్వలా, 4 - 3కి ఈక్వల్ అనేది మనం కంపేర్ చేసుకోవాలి. రాము రేషియో ఎంత 4. సో 4 parts అనేటివి దేనికి ఈక్వల్ 780. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? రాజుది ఫైండ్ అవుట్ చేయమన్నాడా? కాదు. దెన్ టోటల్ అమౌంట్ దే వన్. టోటల్ అంటే 3 కాదు 4 కాదు, 3 + 4 అంటే ఎంత 7 parts ఎంత. సో ఇది కూడా ప్రపోర్షనాలిటీ రిలేషన్. x ఈజ్ ఈక్వల్ టు 780 ఇంటూ 7/4 రివర్స్ రాసుకోవాలి. సో 4 1s 38, 4 9s 36, 20. సో 195 ఇంటూ 7, 7 5s 35, 7 9s 63, 66, 7 1s 7 + 6 ఎంత 1365. ఆప్షన్ నంబర్ 3. So next question number 101. If the cost of price of 10 articles is equal to the selling price of 8 articles, then the gain or loss percentage. ఫస్ట్ మనం ఇక్కడ 2 క్వశ్చన్స్ ఉన్నాయి ఇందులో. ఒకటి లాభమా నష్టమా ఎంత. ఫస్ట్ లాభమా నష్టమా డిసైడ్ చేద్దాం. ఇక్కడ క్వశ్చను 10 వస్తువులు ఇంత కొన్నాము ఇంత కమ్మామని ఇవ్వలే, వాటి ధరల గురించి ఇవ్వలే, కానీ ఇండైరెక్ట్ ఏమి ఇచ్చాడంటే నేను 10 వస్తువులు కొనుక్కొచ్చాను అంతే కదా, కాస్ట్ ప్రైస్ ఆఫ్ 10 articles నేను కొనుక్కున్నా, 10 articles కొనుక్కున్నాను. కొనుక్కొని ఏం చేశాను, కొన్ని అమ్మాను. ఎన్ని అమ్మాను? 8 అమ్మాను. అమ్మితే ఏమైంది, ఈజ్ ఈక్వల్ అయిపోయింది నాకు. అంటే నేను 10ని ఎంతకైతే కొనుక్కొచ్చానో 8 అమ్ముకోగానే నా డబ్బులు నాకు వచ్చేసినాయి. 8 అమ్ముకోగానే నా డబ్బులు నాకు వచ్చినాయి అంటే మిగిలిన 2 లాభం అన్నట్టే. సో ఇందులో ఎన్ని కొన్నాము ఎన్ని అమ్మాము దాన్ని బట్టి మనం ప్రాఫిట్ ఆర్ లాస్ డిసైడ్ చేయాలి. తర్వాత పర్సంటేజ్. సో ఇప్పుడు నాకు 2 మిగులుతున్నాయి కాబట్టి ప్రాఫిట్ పర్సంటేజ్. సో గెయిన్ లాస్ ఈ 2 తప్పు, గెయిన్ ఏదైనా ఒకటి కావచ్చు. మరి ఎంత అంటే డిఫరెన్స్ ఎంత. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఆర్ గెయిన్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు గెయిన్ ఎంత, గెయిన్ బై, మరి ఎన్ని అమ్మినప్పుడు మిగులుతున్నాయి 2, 8 అమ్మిన. మామూలుగా లాభశాతంలో ప్రిన్సిపుల్లోనేమో లాభము బై కొన్న వెల ఇంటూ 100. ఇక్కడ కొన్న వెల కాదు మన దగ్గర, కాస్ట్ ప్రైస్ ఇవ్వలే. ఇది ఒక స్పెషల్ కండిషన్ అన్నమాట. 10 వస్తువులు తీసుకొచ్చాము, 8 వస్తువులు అమ్ముకుంటే 2 వస్తువులు మిగిలాయి, మీకు ఎంత లాభం వచ్చింది అనేది క్వశ్చన్. ఇక్కడ మనం ఇక్కడ ఏంటంటే డిఫరెన్స్ డివైడెడ్ బై ఎన్నైతే అమ్మామో అమ్మిన వస్తువుల సంఖ్య వేయాలి. సో నంబర్ ఆఫ్ ఐటమ్స్ సోల్డ్ ఎన్ని అమ్మాము ఇంటూ 100. సో గెయిన్ ఎంత 2,
ఎన్ని అమ్మాము 8 ఇంటూ 100. సో మనకి 2 4s 425 సో 25% ప్రాఫిట్ గెయిన్. సో ఆన్సర్ ఈస్ 4th one. సో అమ్మిన వస్తువుల సంఖ్యను మనము డినామినేటర్లో రాసుకోవాలి, అది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 102. ద రేషియో ఆఫ్ ద పెరిమీటర్స్ ఆఫ్ టూ స్క్వేర్స్ ఈజ్ 1:2. ఒక స్క్వేర్ ఉంది, ఇంకొక స్క్వేర్ ఉంది, వీటి పెరిమీటర్స్ P1 P2 రేషియో ఎంత ఉంది అని అంటే 1:2. దెన్ ద రేషియో ఆఫ్ ద ఏరియా ఆఫ్ దట్ 2 స్క్వేర్స్. పెరిమీటర్లో ఒకసారి మనం ఫార్ములా చూస్తే మనకు 4A ప్రిన్సిపల్ ఉంటుంది, దీనిది 4A1, ఇది 4A2 అనుకుందాం. వీటి ఏరియాస్ అంటే ఏమవుతాయి, A1² A2². రేషియోస్ ఇచ్చి రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు కాన్స్టెంట్స్ పక్కకు పెట్టేసేయండి. A1 ఇచ్చాడు, A1:A2 ఇచ్చినట్టు A1² A2² ఎంత అంటే వీటిని స్క్వేర్ చేస్తే సరిపోతుంది. సో A1:A2 ఈజ్ ఈక్వల్ టు ఏమిటి, పెరిమీటర్స్ ఇచ్చారు కాబట్టి P1² P2². దట్ ఈజ్ ఈక్వల్ టు 1² 2². సో 1:4. సో ఆన్సర్ ఈస్ మనకి 4th ఆప్షన్. ద యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ 2x degrees 3x plus 5 degrees and 4x minus 4 degrees 14 degrees. దెన్ ది స్మాలెస్ట్ యాంగిల్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఈస్. సో 3 యాంగిల్స్ ఇచ్చినప్పుడు వాటి టోటల్ చేస్తే ఎంత అవుతుంది, 180. చూస్తేనే తెలుస్తుంది, అందులో తెలియని వాల్యూ ఒకటి x అనేది ఉంది, అది ఫైండ్ అవుట్ చేస్తే 3 యాంగిల్స్ వస్తే అందులో చిన్నది ఏంటో మనం చెప్పాలి. సో మనకు ట్రయాంగిల్ కాబట్టి 2x plus 3x plus 5 plus 4x minus 14 ఈజ్ ఈక్వల్ టు 180 అని తెలుసు. ఇప్పుడు 2x plus 3x 5x 5x plus 4x 9x. ఇది మనకు వేరియబుల్. కాన్స్టెంట్ ఏంటి, 5 minus 14 ఎంత, -9. -9 అటు పోతే +9. 180 plus 9 189. సో 189. సో 9 1s 9 2s 9 1s. సో x ఈజ్ ఈక్వల్ టు 21. మనం 3 యాంగిల్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఒకటి 2x ఈజ్ ఈక్వల్ టు 2 into 21 ఈజ్ ఈక్వల్ టు 42. తర్వాత 3x plus 5 2x కంటే 3x ఎట్లా పెద్దగా ఉంటుంది. తర్వాత ఒకటి 4x minus 4 ఎందుకంటే చిన్నది కనుక్కోమన్నాడు కాబట్టి 2x తర్వాత నేను 3x కనుక్కోవట్లేదు, డైరెక్ట్ 4x minus 4 చేస్తా, ఎందుకంటే 2x కంటే ఎట్లా 3x plus 5 పెద్దగా ఉంటుంది. నెక్స్ట్ 4x minus 14 చూద్దాం. 4x అంటే -14 ఈజ్ ఈక్వల్ టు 4 into 21 minus 14 84 minus 14 అంటే 70. సో ఇది కూడా పెద్దగానే ఉంది. సో ఏమిటది, లోయెస్ట్ ఈజ్ ద 42 degrees. నెక్స్ట్ ద యాంగిల్ విచ్ ఈజ్ 36 degrees మోర్ దాన్ ఇట్స్ కాంప్లిమెంటరీ యాంగిల్. సో కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే ఆ రెండింటిని కలిపితే మనకి ఎంత వస్తుంది, 90 degrees వస్తుంది. ఒకటి x అనుకుందాము, అది 36 degrees. ఒక యాంగిల్ x అనుకుందాము, దానికి కాంప్లిమెంటరీ ఎంత, దీనికంటే ఇంకొక 36 degrees ఎక్కువ ఉంటుందన్నమాట. సో x plus 36 ఒక యాంగిల్ x అనుకుంటే ఇంకొక యాంగిల్ x plus 36, ఈ రెండు కలిపితే ఎంత వస్తున్నది, ఈ రెండు కాంప్లిమెంటరీ కాబట్టి. సో 2x plus 30 అంటే 2x ఈజ్ ఈక్వల్ టు 90 minus 36 అంటే 54. x ఈజ్ ఈక్వల్ టు 27. సో మనకేంటది 27 degrees. తర్వాత క్వశ్చన్ నెంబర్ 100, ఆప్షన్ నెంబర్ ఎంత, 3rd. When measurements of two diagonals are given, then the quadrilateral that can be constructed is. మామూలుగా క్వాడ్రిలాటరల్ కన్స్ట్రక్ట్ చేయాలంటే మనకు మినిమం మొత్తం 5 మెజర్మెంట్స్ కావాలి. 4 sides ఇచ్చి ఒక యాంగిల్ ఇవ్వడము, 4 sides ఇచ్చి ఒక డయాగనల్ ఇవ్వడము, 3 sides ఇచ్చి 2 డయాగనల్స్ ఇవ్వడము, ఇలా మనకు మొత్తం 5 కంపోనెంట్స్ ఇవ్వాలి. అట్లయితే ఒక క్వాడ్రిలాటరల్ డ్రా చేస్తాం. 2 డయాగనల్స్ ఇచ్చినప్పుడు మనము ఎటువంటి క్వాడ్రిలాటరల్ డ్రా చేయగలుగుతామంటే అవి 4 sides ఈక్వల్గా ఉండేటువంటి స్క్వేర్ను కానీ రాంబస్ను కానీ మనము డ్రా చేయగలుగుతాం. సో ఆన్సర్ ఇక్కడ స్క్వేర్ కానీ రాంబస్ ఉంటే కరెక్ట్ ఆన్సర్. సో రాంబస్ అని ఉంది, అది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 106. ది అడ్జసెంట్ యాంగిల్స్ ఆఫ్ ఎ ప్యారలెలోగ్రామ్ ఆర్. ఒక సమాంతర చతుర్భుజంలో ప్యారలెలోగ్రామ్లో మనం ప్యారలల్ లైన్స్ చెప్పుకున్నాం కదా, అక్కడ ఏమిటి, ఇది ట్రాన్స్వర్సల్, దీనికి లోపల 1 side ఉండేటువంటివి ఇంటీరియర్ యాంగిల్స్, ఈ రెండే యాడ్ చేస్తే 180 వస్తుంది అన్నమాట. సో మన ప్యారలెలోగ్రామ్ కూడా ఎట్లా ఉంటుంది, అట్లే ఉంటుంది కదా, అంటే ఇవి ట్రాన్స్వర్సల్ లైన్స్ అవుతాయి. సో అడ్జసెంట్ యాంగిల్స్ అంటే ఇవి తీసుకుంటే అవి రెండు
ఈ రెండు యాడ్ చేసిన 180, ఈ రెండు యాడ్ చేసిన 180, ఈ రెండు యాడ్ చేసిన 180, ఈ రెండు యాడ్ చేసిన 180. సో అట్లా ద అడ్జసెంట్ యాంగిల్స్ ఆఫ్ ఏ పారలలోగ్రామ్ ఆర్ x డిగ్రీస్ అండ్ 2x + 30 అంటే xను 2x + 30ని యాడ్ చేస్తే మనకి 180 డిగ్రీస్ వస్తుంది. 3x = అటు పోతుంటే మనకు 180 - 30 150. అప్పుడు 3 1s 3 5s 0s x = 50 వచ్చింది. మనల్ని ఏమడిగారు? దెన్ ద గ్రేటెస్ట్ యాంగిల్ ఆఫ్ ద పారలలోగ్రామ్ ఈజ్. సో x అనేది 50 అయితే ఇంకొక యాంగిల్ ఎంత? 2x + 30. సో = మనకి 2x + 30 అంటే 2 × 50 + 30. 2 × 50 100 + 30 130 అనేది గ్రేటెస్ట్ యాంగిల్ అవుతుంది. రెండు యాంగిల్స్లో ఏది పెద్దదో అడుగుతున్నాడు. 130 డిగ్రీస్ అనేది పెద్ద యాంగిల్. క్వశ్చన్ నెంబర్ 107. చూస్ అ షేప్ హ్యావింగ్ అన్లిమిటెడ్ నంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ సిమెట్రీ. అంటే దాన్ని మనము అనేక రకాలుగా రెండు సమాన భాగాలుగా విడగొట్టగలుగుతాము. దేన్ని విడగొట్టగలుగుతాము? వెరీ సింపుల్. ఇప్పుడు స్క్వేర్ అనుకోండి, రెండు ఈక్వల్ పార్ట్స్ ఎన్ని రకాలుగా వెళ్తాం? 1 2 3 4 ఇంతే. కానీ సర్కిల్ అనుకోండి, ఎన్ని రకాలుగానైనా మనము ఈక్వల్ 2 పార్ట్స్ మనము చేయవచ్చును. సో మనకి సర్కిల్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, మీన్ ఆఫ్ 10 అబ్జర్వేషన్స్ ఈజ్ 38. సో వాటి టోటల్ ఎంత అంటే 38 × 10 ఎంత? 180. ఏం చేయమంటున్నాడు? ఇఫ్ 1 అబ్జర్వేషన్ 56 ఈజ్ ఎక్స్క్లూడెడ్ అంటే తీసేయమంటున్నాడు. ఇందులో నుంచి 58 తీసేయమంటున్నాడు. తీసేస్తే దెన్ ద న్యూ మీన్ ఈజ్. తీసేస్తే ఏమవుతుంది? ఒక టోటల్ వస్తుంది. ఎన్ని ఉంటాయి అందులో? ఇంతకుముందుకేమో మీన్ ఆఫ్ 10 ఐటమ్స్, ఇప్పుడు ఒక ఐటెం తీసేసాం. ఎన్ని అవుతాయి? 9 ఐటమ్స్ అవుతాయి. సో ఇప్పుడు మనకు న్యూ మీన్ ఈజ్ = ఐటమ్స్ ఎట్లా? 380 - 58. 80లో నుంచి 50 పోతే 30, ఇంకో 80 తీసేస్తే 22. 322 అనేది సమ్ వస్తుంది. బై ఎన్ని ఐటమ్స్? 10 ఐటమ్స్ ఉండేది, ఒక ఐటెం తీసేసాం, 9 అన్నమాట. సో ఇప్పుడు 9 3s 27. సరే, మనం ఇక్కడ 56 తీసేయాలి. కట్ చేయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 108. మీన్ ఆఫ్ 10 అబ్జర్వేషన్స్ ఈజ్ 38. అనగానే మనకి ఏం గుర్తు రావాలి? 10 × 38 అనేది ఆ 10 అబ్జర్వేషన్స్ యొక్క సమ్. సో సమ్ ఎంత? సమ్ ఈజ్ = సమ్ ఆఫ్ 10 ఐటమ్స్ ఎంత? 38 × 10 ఈజ్ = 380. తర్వాత ఇఫ్ 1 అబ్జర్వేషన్ 56 ఈజ్ ఎక్స్క్లూడెడ్. ఈ 10లో నుంచి ఏం చేస్తున్నాడు? ఒకటి తీసేస్తున్నాడు, 56 తీసేద్దాం. దెన్ ద న్యూ మీన్ ఈజ్ = ఈ టోటల్ ఎంత? 380. లో నుంచి ఏం తీసేయాలి? 56ని తీసేయాలి. తీసేస్తే మరి ఐటమ్స్ ఎన్ని అవుతాయి కూడా చూసుకోవాలి. 10 ఉండే ఇంత ముందుకు ఒకటి తీసేసాము, 9 అవుతాయి. దట్ ఈజ్ = 380లో నుంచి ఫస్ట్ 50 తీసేయండి, తర్వాత 6 తీసేయండి. తీసేస్తే 330 - 6 324 / 9. సో క్యాన్సిల్ చేస్తే 9 3s 27, 9 6s 54. సో 36 ఈజ్ ద న్యూ మీన్. లాస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. (104) దగ్గర ఒకటి, 108 దగ్గర ఒకటి. నెక్స్ట్ క్వశ్చన్ 109. చూస్ ది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. చూద్దాం. దేర్ మే బి మోర్ దాన్ 1 మోడ్ ఫర్ ద గివెన్ డేటా. అవును, 1 కానీ 2 కానీ ఎన్నైనా ఉండొచ్చు బాహుళకాలు, మోడ్స్. మోడ్ ఈజ్ ద మోస్ట్ ఫ్రీక్వెంట్ అబ్జర్వేషన్ ఆఫ్ ద గివెన్ డేటా. అంతే కదా, ఎక్కువగా తరచుగా వచ్చేదే మోడ్. మీడియన్ రిప్రజెంట్స్ ది మిడిల్ వాల్యూ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్ అరేంజ్డ్ ఇన్ ఐదర్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. అంతే కదా, అసెండింగ్ ఆర్డర్ లేదా డిసెండింగ్ ఆర్డర్లో ఉంచినప్పుడు మధ్యలో వచ్చేది లేదా మధ్యలో వచ్చే విలువల సరాసరియే మనకు మీడియన్ అంటాం. మీడియన్ ఈజ్ అఫెక్టెడ్ బై ఎక్స్ట్రీమ్ వాల్యూస్. మీడియన్ అనేది మధ్య విలువల చేత ప్రభావితం అవుతుంది కానీ అంత్య విలువల చేత ప్రభావితం కాదు. కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. మనది రాంగ్, ఇన్కరెక్ట్ గుర్తుపట్టమన్నారు. నెక్స్ట్, ద వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబాయిడ్. క్యూబాయిడ్ అంటే V ఈజ్ = LBH ఈజ్ ఎంత? 1296 మీటర్ క్యూబ్. If its length is 24 meters and its breadth and height are in the ratio 3:2. సో లెంత్ ఏమో మనకి 24
4 ఇచ్చారు, బ్రెడ్త్ అండ్ హైట్ ఏమో 3:2 ఇచ్చారు. ఓకేనా? సో మరి దెన్ ది బ్రెడ్త్ అండ్ హైట్ ఆఫ్ ద క్యూబాయిడ్ ఆర్. సో ఒకటి మనం 3x అనుకుంటే ఇంకోటి 2x అవుతుంది. సో ఇంటూ 3x ఇంటూ 2x ఈజ్ ఈక్వల్ టు 1296. ఇప్పుడు మనము 2తో క్యాన్సిల్ చేస్తే 6, 4, 8. తర్వాత 3తో క్యాన్సిల్ చేస్తే 3 1 3 2 3 1 3 6. తర్వాత ఎంత x ఇంటూ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 216 బై 24. 24 అంటే మనము ఫస్ట్ ఒక 6తో కట్ చేద్దాం. 6 4 6 3 6 6 4 9 x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 అంటే x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ అంటే x ఈజ్ ఈక్వల్ టు 3. సో x వచ్చింది, మళ్ళీ లెంత్ బ్రెడ్త్ కావాలి మనకు. ఒకటి లెంత్ అనేది వచ్చింది, బ్రెడ్త్ హైట్. బ్రెడ్త్ ఏమో 3x, హైట్ ఏమో 2x. దెన్ బ్రెడ్త్ అండ్ హైట్ ఆఫ్ ద క్యూబాయిడ్ ఆర్. సో ఇక్కడ బ్రెడ్త్ అంటే 3x, హైట్ అంటే 2x. సో 3 ఇంటూ 3 9, 2 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 6. సో 9, 6 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద ఏరియా ఆఫ్ ఎ సర్క్యులర్ పాత్. సర్క్యులర్ పాత్ అంటే ఇలా ఉంటుంది. సో ఇది లోపల స్మాల్ ఆర్, ఇది క్యాపిటల్ ఆర్. ఇక్కడ నుంచి ఇక్కడికి స్మాల్ ఆర్, ఇక్కడ నుంచి ఇక్కడికి క్యాపిటల్ ఆర్. సో ఇది ప్యాత్. సో ఈ ప్యాత్ యొక్క ఏరియా ఎంత అంటే πr² - అంటాం. ఈ ప్యాత్ ఏరియా. సో సర్క్యులర్ ప్యాత్ ఎంత ఇచ్చాడు మనకి? π ఇంటూ R² - స్మాల్ r² ఈజ్ ఈక్వల్ టు 1570. మళ్ళీ ఇక్కడ π ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకోమన్నారంటే 3.14 తీసుకోమన్నారు. సో π ఈక్వల్ టు 3.14 ఇక్కడ రాసుకుంటే మళ్ళీ the radius of the outer circle is 30 centimeters, then the width of the circular path అంటే ఈ క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో అందుకోసం ముందుగా మనము ఈ క్యాపిటల్ ఆర్ ఇచ్చారు 30 అని, ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. పై అంటే ఎంత 3.14 ఇచ్చారు. క్యాపిటల్ ఆర్ స్క్వేర్ 30² 900 మైనస్ స్మాల్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1570. ఈ 3.14 అటు పోతే 30² అంటే 900 మైనస్ ఆర్ స్క్వేర్ 1570 బై 3.14. ఒకసారి చూడండి, ఈ పాయింట్ తీసేస్తే మనకి ఇక్కడ 2 zeros వస్తాయి. ఈ పాయింట్ తీసేస్తే 2 zeros మనకి ఇక్కడ. ఎందుకంటే 300 ఇంటూ 5 వేస్తే 1500 వస్తుంది. 14 5 70. కాబట్టి ఓవరాల్గా 5 కట్ అవుతుంది. పక్కన 2 zeros. సో మనకు కావాల్సింది ఏమిటి ఇప్పుడు? మైనస్ ఆర్ స్క్వేర్ వస్తే ప్లస్ ఆర్ స్క్వేర్. 900 మైనస్ 500 400. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 20². ఆర్ ఈజ్ ఈక్వల్ టు 20. సో స్మాల్ ఆర్ 20 వచ్చింది. మనకేమిటి? విడ్త్ ఆఫ్ ద సర్క్యులర్ పాత్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్. క్యాపిటల్ ఆర్ అంటే అవుటర్ సర్కిల్ ది 30 సెంటీమీటర్స్, తర్వాత ఇన్నర్ సర్కిల్ ది 20. విడ్త్ ఎంత అవుతుంది అప్పుడు? 10 అవుతుంది. సో ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్, if the length of the diagonal of a rhombus whose area is 2025 is 27 centimeters. ఒక రాంబస్ కి ఏరియా ఇచ్చిందంటే మనకి ఫార్ములా ఏంటి? ఏరియాది ఆఫ్ d1 d2 is equal to its area. సో ఇక్కడ ఏరియా ఎంత? 2025. ఒక డయాగోనల్ ఎంత ఇచ్చారు? 27 ఇచ్చారు. సో ఇప్పుడు హాఫ్ ఇంటూ 27 ఇంటూ d2 is equal to 2025. సో 27తో కట్ అవుతుంది చూద్దాం. 27 సో 9తో చూద్దాం. ఫస్ట్ 9 3s 9 2s, తర్వాత 2 2 9 2s 4 5 9 5s. నెక్స్ట్ మళ్ళీ 3తో కట్ చేద్దాం. 3 7s 3 5s. ఈ 2 అటు పోతే మల్టిప్లై అవుతుంది. సో సెకండ్ డయాగోనల్ ఎంత అవుతుంది అంటే 75 ఇంటూ 2 150 అవుతుంది. తర్వాత ద బేస్ ఆఫ్ అన్ ఐసోసెలస్ ట్రయాంగిల్ ఈస్ 12 సెంటీమీటర్స్. బేస్ అంటే ఇదన్నమాట 12. సో మిగిలిన రెండు సేమ్ ఉంటాయి. సో మళ్ళీ పెరిమీటర్ ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది ఎంత అవుతుంది? 32 అవుతుంది అంట. అంటే ఈ మూడింటి కలిపితే 32. మరి అందులో నుంచి 12 తీసేస్తే ఈ రెండు ఎక్స్లు మిగులుతాయి. సో 2x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి? 32 మైనస్ 12 అంటే ఎంత? 20. x ఈజ్ ఈక్వల్ టు 10. అంటే ఇది 10 ఉంటుంది, ఇది 10 ఉంటుంది. 3 సైడ్స్ తెలిసినాయి అనుకోండి, మనము దాని ఏరియా ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తుంది? అండర్ రూట్ ఆఫ్ s ఇంటూ s అంటే ఎంత మరి? పెరిమీటర్ బై 2. s ఈజ్ ఈక్వల్ టు 3/2. 32/2 Stop there.
క్వశ్చన్ నెంబర్ 113. ద బేస్ ఆఫ్ ఐసోసెలస్ ట్రయాంగిల్ ఎంత 12 సెంటీమీటర్స్. మిగిలిన రెండు ఈక్వల్గా ఉంటాయి. పెరిమీటర్ ఎంత 32. అందులో మరి మా ఎస్ అంటే ఏమిటి 32/2. పెరిమీటర్ బై 2 ఎంత 16 అవుతుంది ఒకటి. తర్వాత ఈ రెండు వాల్యూస్ రావాలి మనకి, రెండు ఈక్వల్గా ఉంటాయి. సో పెరిమీటర్ అంటే టోటల్గా ఎంత, ఈ మూడు యాడ్ చేస్తే 32, అలా 12 పోతే మిగిలిన 20 అంటే ఇది ఒక 10 ఇది ఒక 10 ఉంటుంది అనమాట. అట్లా అయితేనే మనకి మూడు కలిపితే 32 వస్తుంది. సో మనకు ఏబిసి వచ్చాయి. అప్పుడు మనకి ఏరియా ఎంత అంటే అండర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఎస్ అంటే ఎంత 16. 16 నుంచి ఒకసారి 12 తీసేయాలి ఎంత 4. 16 నుంచి 10 తీసేయాలి 6. మళ్ళీ 16 నుంచి 10 తీసేయాలి. సో ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి 6 ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మనకి రెండు 6లు ఇంటూ ఉన్నాయి కాబట్టి ఒక 6 వస్తుంది బయటకు వచ్చేస్తే. నెక్స్ట్ 16 4 64 అండర్ రూట్ అంటే 8. 6 4 6 8 48 అనేది ఆన్సర్ అవుతుంది. సో సెకండ్ ఆప్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్, ద హైట్ ఆఫ్ ఎ టూ వర్టికల్ పోల్స్ ఆర్ 34 meters and 10 meters respectively. If the distance between their feet is 32 meters, then the distance between their tops is, అంటే ఇక్కడ రెండు పోల్స్ ఇచ్చారు. ఆ రెండు పోల్స్ మధ్యలో దీని హైట్ ఇచ్చారు, దీని హైట్ ఇచ్చారు. ఒకదాని హైట్ వచ్చేసి 34 meters, ఇది 10 meters. తర్వాత వీటి డిస్టెన్స్ బిట్వీన్ దేర్ ఫీట్ ఎంత అంటే 32 meter. ఇప్పుడు వాటి టాప్స్ మధ్యలో డిస్టెన్స్ ఎంత అంటున్నాడు. ఇది 10 హైట్, సో ఇది 32 కాబట్టి ఇది 32 అవుతుంది, ఇది 10 అవుతుంది. టోటల్ 34 కాబట్టి 10 పోతే 24. సో ఇది హైపోటెనస్ కాబట్టి అండర్ రూట్ 24 స్క్వేర్ ప్లస్ 32 స్క్వేర్. 24 స్క్వేర్ అంటే 576, 32 స్క్వేర్ అంటే 1024. దట్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ 1600. సో మనకి రూట్ 1600 ఎంత 40 అవుతుంది. సో ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్ 40. థ్యాంక్ యూ.